హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్ షేర్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్ వచ్చేసి మీ అందరికీ తెలుసా ఫ్రెండ్స్? తెలియకుంటే కామెంట్లో చెప్పండి. అలాగే దీని పేరు వచ్చేసి మే ఫ్లవర్ అండి. ఓన్లీ మే నెలలో మాత్రమే పూసే పువ్వు అన్నమాట. సో చాలా విచిత్రమైన ఫ్లవర్ కదా. దానికి మే నెల వచ్చిందని ఎలా తెలుస్తుందో ఏమో, కానీ మే నెల స్టార్ట్ అవ్వడం ఈ ఫ్లవర్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోతుంది. మే ఎండింగ్ వరకు ఉంటుందండి ఫ్లవర్ వచ్చేసి. ఎంత బాగుంది కదా. ఆకులు ఉండవు, ఏముండవండి, ఓన్లీ ఒక కాడ దానికి ఫ్లవర్ అన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. కలర్ కూడా ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్, చూసేయండి మరి. ఈ ఫ్లవర్ వచ్చేసి ఇంకా మధ్యలో విచ్చుకోలేదండి. మధ్యలో చూసారు కదా, ఇంకా మొగ్గలు ఉన్నాయి. సో ఇంకా 2 డేస్లో ఇవన్నీ ఓపెన్ అయిపోయి చాలా బాగుంటుంది ఫ్లవర్ వచ్చేసి. మళ్ళీ చూపిస్తాను. అలాగే ఈ ఫ్లవర్ అందరికీ తెలుసా లేదా నా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ ఫ్లవర్ యొక్క స్టేజెస్, ఫస్ట్ డే, సెకండ్ డే ఎలా ఉంటుందనేసి నేను స్పెషల్గా ఒక వీడియో పెట్టాను ప్రీవియస్ వీడియోలో. సో తప్పకుండా చూసేయండి. అలాగే ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కర్రీ వచ్చేసి చుక్క కూర కర్రీ చేస్తున్నాను. కొద్దిగా శనగపప్పు వేసేసి చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం చుక్క కూరతోటి పప్పులో వేసుకుంటాము, అలాగే పచ్చడి కూడా చేస్తాం కదా. సో ఇలా కూడా ట్రై చేయండి. చాలా ఫాస్ట్, ఒక్క 2 మినిట్స్లో అయిపోతుంది అనేసి చెప్పుకోవచ్చు ఈ కర్రీ వచ్చేసి. సో ఎలా చేస్తానో చూసేయండి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఓకే, ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. అండ్ ఆకుకూరలు చాలామంది తినరు కదా. సో ఇలా చుక్క కూర చేసినప్పుడు ఇలా పప్పు వేసామనుకోండి, పప్పుల కోసమైనా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే, ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చుక్క కూర వేసుకోవాలండి. ఇది కాడలతోటే వేసుకోవాలి. ఇది వేసిన వెంటనే ఒక 1 మినిట్లో మనకి ఈ ఆకు అనేది ఉడికిపోతుంది అన్నమాట. అంత ఫాస్ట్గా అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది మొత్తం. ఓకే, ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చూసారు కదా, మూత తీసిన తర్వాత వెంటనే మగ్గిపోయిందండి, ఉడికిపోతుంది అన్నమాట ఫాస్ట్గా. అలాగే ఆ శనగపప్పు కూడా చాలా బాగా ఉడుకుతుందండి కరెక్ట్గా. అండ్ ఉడకపెట్టి వేసుకోలేదు అనే డౌట్ అయితే అవసరం లేదన్నమాట. కర్రీతోటి అది ఉడికిపోతుంది. అండ్ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, అలాగే కారం తగినంత వేసుకోవాలి. ఇలా కారం వద్దనుకుంటే పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి కొన్ని ఎక్కువ వేసుకుంటే అలా అయినా బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ అన్నమాట ఇది వచ్చేసి. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒక మూత పెట్టేసుకొని చూసేద్దాము. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. చుక్క కూర ఇదివరకు తినని వాళ్ళైతే కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్?
ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈరోజు రవ్వ వడియాలు చేస్తున్నాను. ఇదివరకు పాపడాలు వేసాను కదా, ఇప్పుడు వడియాలండి. మురుకుల పావుతోటి వేసుకునే విధంగా చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. అలాగే ఈ వాటర్లో వచ్చేసి టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్, అలాగే వాము వేసుకోవాలి. నేనైతే వాము వేస్తున్నాను. వాము వద్దనుకుంటే జీలకర్ర అయినా వేసేసుకోవచ్చు, అలాగే పచ్చిమిర్చి తురుమైనా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలా మూత పెట్టామంటే తొందరగా మరుగుతాయి వాటర్ వచ్చేసి. ఇలా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ ఉంది కదా, ఉప్మా రవ్వ వేసేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసి వేసుకోవాలి. సో హైలో పెట్టామంటే అది గడ్డలు కడుతుందండి. సో జాగ్రత్తగా ఉండలు కట్టకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఇది వచ్చేసి మనం ఉప్మా చేసుకుంటే దగ్గరికి ఎలా అవుతుందో ఆ విధంగా దగ్గరికి వచ్చే విధంగా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడేంత వరకు కలుపుకొని చల్లార్చుకోవాలి కొద్దిగా. ఓకే అండి, చల్లారిన తర్వాత ఇలా ప్లాస్టిక్ కవర్ పైన లేదా ఇలా బియ్యం బస్తాలు ఉంటాయి కదా, వాటిని మంచిగా వాష్ చేసుకొని వాటిపైన అయినా వేసేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మురుకుల పావుతోటి వేసుకోవాలి. స్టార్ సింబల్లో ఉంటుంది కదా, అది పెట్టేసి వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసామంటే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. మరీ మందంగా వేసుకోవద్దు, అంటే చాలా రౌండ్స్ ఒక 3-4 అయితే సరిపోతుంది. అవి కూడా చాలా పల్చగా ఇలా చూపించిన విధంగా వేసేసుకోవాలి. అలా అయితేనే మనకు తొందరగా ఎండుతాయి. ఓకేనా, ఇదే విధంగా అన్ని వేసేసుకోవాలి. నేను కొన్ని ఈ మురుకుల పావుతో, అలాగే గన్ మురుకుల పావు ఉంటుంది కదా, సో దాంతో కొన్ని వేసేసాను. అండ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, అన్నీ కొన్ని వేస్తున్నాను అనేసి. సో ఈరోజు కూడా ఇవి కొద్దిగానే వేసాను. అలాగే ఇంట్లో కూర్చొనే వేసాను. తర్వాత ఇది కవర్ తీసుకెళ్ళి బయట ఎండలో పెట్టేయాలి. సో బయట ఎండగా ఉందని ఇంట్లో కూర్చొని చేసేసాను. చూసారు కదా, ఈ విధంగా చేసేసుకోవాలి అన్నీ. సో ఇలా మీకు రౌండ్గా ఇష్టం లేదంటే ఇలా పొడవుగా అయినా వేసేసుకోవచ్చు. మీకు ఏ షేప్లో ఇష్టమైతే ఆ షేప్లో చేసేసుకోవచ్చు. అలాగే కొన్ని వచ్చేసి మురుకులు ఉంటాయి కదా, సో ఆ విధంగా కూడా చేద్దామని ట్రై చేశాను. బాగానే వచ్చాయండి అవి కూడా. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకోవచ్చు, మనకు ఇష్టం అండి. ఓకే, ఇలా ఒక 2-3 వేసేసాను. అలాగే లాస్ట్కి కొద్దిగా పిండి మిగులుతుంది కదా, ఇలా వేయడానికి వీలు కాకుండా, సో దాన్ని వచ్చేసి పాపడలాగా పెట్టేశాను అన్నమాట. చూసేయండి, చూసారు కదా, ఒక చిన్న గ్లాస్ రవ్వకి ఇన్ని అయ్యాయండి. చూసారు కదా, ఇలా పాపడ పెట్టేశాను. ఓకే, ఇప్పుడు ఇంతవరకు వేసిన నేను ఈ పాపడాలు అలాగే వడియాలు ఇవన్నీ ఫ్రై చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఒక 2 డేస్లో ఆరిపోతాయి, ఎండలో పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పెరుగు పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సమ్మర్లో ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది రైస్లోకి. సో పెరుగు చాలా హెల్దీ కదా, సో తప్పకుండా ట్రై చేయండి. దానికోసం అయితే గడ్డ పెరుగు చూసారు కదా ఎంత బాగుందో,
మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి ఒక వేరే బౌల్లోకి. నేనైతే ఒక 3 స్పూన్స్ పెద్దవి తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఆనియన్ ముక్కలు, అలాగే కొద్దిగా క్యారెట్ తురుమండి. తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు. చాలా చిన్న కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా అన్నీ పచ్చివే వేసుకున్నాం కదా, చాలా బాగుంటుందండి దేని కాంబినేషన్లోకైనా. ఓకేనా, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే దీనికో తాలింపు పైన పెట్టేసుకోవచ్చు. నేను కొద్దిగా తాలింపు పెడుతున్నాను. దానికోసం ఏముంది, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే అండి. చాలా సింపుల్గా పెరుగు పచ్చడి రెడీ చేసేసుకున్నాము. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే ఈ పెరుగు పచ్చడి కామెడీ వచ్చేసి టిక్టాక్లో చాలా వైరల్ అయిపోయిందన్నమాట. అది నేను కూడా చేశాను. చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట ఈ పెరుగు పచ్చడి మీద కామెడీ. చూసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మా హర్షిత్ పెద్ద అబ్బాయి వచ్చేసి నిమ్మరసం చేస్తున్నాడు. వాడే ఓన్గా చేస్తున్నాడు అన్నమాట. సో అందుకే నేను వీడియో తీశాను. అలాగే ఇది మదర్స్ డే రోజు చేశాడండి. సో మా కోసం చేశాడనేసి అనుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా వచ్చింది. వానికి చాలా ఇష్టం అన్నమాట ఇలా చేయడం అంటే. సో నేను వంట చేసేటప్పుడు కూడా వచ్చి మమ్మీ అది చేస్తా ఇది చేస్తా అంటాడు. బట్ కాలుతుందేమో అనేసి నేను వద్దా అని అవాయిడ్ చేస్తాను. మరి చూసేయండి ఫ్రెండ్స్, మా కన్నయ్య ఇలా చేశాడు జ్యూస్ అనేది. ఓకేనా, చాలా చాలా టేస్టీగా వచ్చింది. పిల్లలు భలే చేస్తారు కదా. సో వాళ్ళు చేస్తుంటే చాలా క్యూట్గా కూడా అనిపిస్తుంది కదా. సో సమ్మర్ వచ్చింది కాబట్టి డైలీ తాగుతున్నామండి మేమైతే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఇవి. అలాగే ఇందులో సబ్జా గింజలు ఉంటాయి కదా, అవి వేసుకొని తాగేస్తూ ఉంటారు. చాలా హెల్దీ కదా, చాలా చలవ చేస్తుంది. సమ్మర్లో కంపల్సరీ తాగాలి. సో అందుకే వీనికి అలవాటు అయిపోయింది. రోజు వాని మందమైనా కొద్దిగా చేసుకుంటూ ఉంటాడు మధ్యాహ్నం టైంలో. సో ఈరోజు మా కోసం చేసేసాడు, అందరి కోసం. ఓకే, చూసారు కదా, షర్బత్ రెడీ అయిపోయింది. అండ్ వాడే ఫస్ట్ తాగి తర్వాత మాకు ఇచ్చేసాడు. ఎందుకంటే అందులో టేస్ట్ సరిపడా షుగర్, సాల్ట్ ఉందా లేదా అనేసి చూసాడనమాట. చాలా బాగుంది అనేసి కూడా చెప్తున్నాడు కదా. వాడు తాగిన తర్వాత మాకు ఇచ్చేసాడు. బాగుంది మమ్మీ తాగడమని. సో చాలా బాగుందండి. సో మా బిట్టు కూడా తాగిస్తున్నాడు కదా, అలాగే నేను కూడా తాగేసాను. చాలా చాలా టేస్టీగా ఉంది. వాళ్ళ డాడీ అయితే చాలా మెచ్చుకున్నాడు.